వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణలో బెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్గా ప్రజెంట్ హర్షిత్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ అవుతుంది. అలానే మంచి మొబైల్ యాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హర్షిత్ ఇన్స్టిట్యూట్, దీంట్లో ఫ్రీగా అన్నీ ఉన్నాయి, చూసుకోండి. భారత యూనియన్. మరి భారత యూనియన్ అనే టాపిక్లో మనం రెండు సబ్ టాపిక్స్ని డిస్కస్ చేయొచ్చు. సో టాపిక్ నెంబర్ 1 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, టాపిక్ నెంబర్ 2 కేంద్ర పాలిత ప్రాంతాలు. సో ఇందులో ఫస్ట్ 1 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. సో మరి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి మనం ఏం డిస్కస్ చేయొచ్చు అని అంటే దీని యొక్క చారిత్రక నేపథ్యాన్ని చూద్దాం. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని డిస్కస్ చేయాలి. ఏంటా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ అంటే, సో నెంబర్ 1 1905లో స్వదేశీ ఉద్యమం లేదా వందే మాతర ఉద్యమం అనేది జరిగింది. సో స్వదేశీ ఉద్యమం లేదా వందే మాతర ఉద్యమం. సో మరి స్వదేశీ ఉద్యమం వందే మాతర ఉద్యమం అనేది ఎందుకు జరిగింది అంటే బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ బెంగాల్ ఏకీకరణ కోసం ఈ ఉద్యమాలు చేపట్టారు. మన బెంగాల్ విభజనను రద్దు చేయమని డిమాండ్ చేస్తూ బెంగాల్ ఏకీకరణ కోసం ఉద్యమాలు చేపట్టడం జరిగింది. మరి ఆ బెంగాల్ ఏకీకరణే వీళ్ళ యొక్క ఉద్దేశం కాబట్టి, ఉద్యమకారుల యొక్క ఉద్దేశం కాబట్టి వాళ్ళంతా ఇచ్చిన నినాదం ఏంటి అని అంటే, బెంగాలీ భాషా పౌరులకి బెంగాల్ అనే ఒక రాష్ట్రం ఉంటే చాలు, కాబట్టి ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అనే వర్గీకరణ విభజనను రద్దు చేయండి అని చెప్పి స్వదేశీ ఉద్యమం లేదా వందే మాతర ఉద్యమకారులు నినాదం ఇవ్వడం జరిగింది. కాబట్టి బెంగాలీ భాషా పౌరులకు బెంగాల్ అనే రాష్ట్రం ఉంటే చాలు, కాబట్టి ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అనే వర్గీకరణ లేదా విభజనను వ్యతిరేకిస్తూ వాళ్ళు ఉద్యమాలు చేపట్టారు. సో అంతిమంగా 1911లో బెంగాల్ విభజనను రద్దు చేశాడు. సో బెంగాల్ విభజన రద్దు చేశారు. రద్దు చేసిన వ్యక్తి వైస్రాయ్ హార్డింజ్ II. సో హార్డింజ్ II మరి బెంగాల్ విభజనను రద్దు చేశారు కాబట్టి వందే మాతర ఉద్యమం సక్సెస్ అయింది. సో వందే మాతర ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం అనేది సక్సెస్ అయింది. బెంగాల్ విభజన అనేది రద్దు చేయడంలో అది సక్సెస్ అయింది. కాబట్టి బెంగాల్ ఏకీకరణ అనేది సాధించారు ఉద్యమకారులు. మరి ఉద్యమం సందర్భంగా ఇచ్చిన నినాదం పరోక్షంగా ఒక రాష్ట్రం ఒక భాష ఒక రాష్ట్రం అనే నినాదంగా మార్పు చెందింది ఆ తర్వాత కాలంలో. సో బెంగాలీ భాషా పౌరులకు బెంగాల్ అనే ఒక రాష్ట్రం ఉంటే చాలు, ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అనే రెండు రాష్ట్రాలు అవసరం లేదు, ఆ రెండు రాష్ట్రాల వ్యవస్థను రద్దు చేసి బెంగాల్ను ఏకం చేయండి అని చెప్పి అప్పుడు నినాదం ఇచ్చారు. మరి ఆ నినాదం పరోక్షంగా ఒక భాష ఒక రాష్ట్రం అనే నినాదంగా మార్పు చెందింది. మరి ఆ ఒక భాష ఒక రాష్ట్రం అనే నినాదం కాస్త భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమాలకు దారితీసింది. సో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమాలకు దారితీయడం జరిగింది. మరి ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమాలని ప్రారంభించిన మొదటి నాయకులు ఆంధ్రులు. సో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్న నేటి రాయలసీమ, నేటి కోస్తాంధ్ర అంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పొచ్చు. మరి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉంది. మరి ఆ ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న ఈ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ భూభాగాన్ని వీరంతా తెలుగు మాట్లాడే పౌరులు కాబట్టి ఆ తెలుగు వారిని ఆంధ్రులు అంటాం. కాబట్టి ఆంధ్ర మాట్లాడే భాషా పౌరులకు ఆంధ్ర రాష్ట్రం కావాలి అనే డిమాండ్ చేస్తూ కోస్తా రాయలసీమ ప్రాంత నాయకులు ఆంధ్ర మహాసభ అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. సో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమాలు ప్రారంభించిన తొలి నాయకులు ఆంధ్రులు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమాలలో భాగంగా ఆవిర్భవించిన మొట్టమొదటి సంఘం ఆంధ్ర మహాసభ.
సో మరి ఆంధ్ర మహాసభను ఎప్పుడు ఏర్పాటు చేశారు అని అంటే 1913 బాపట్ల కేంద్రంగా ఏర్పాటు చేశారు. సో మరి ఆ 1913 బాపట్ల గుంటూరు జిల్లాలో ఉంది, ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉంది. మరి బాపట్ల కేంద్రంగా ఆంధ్ర మహాసభను ఏర్పాటు చేశారు కోస్తా రాయలసీమ నాయకులు కలిసి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రాంతాలు, కోస్తా రాయలసీమ ప్రాంతాలను కలిపి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేయండి అని డిమాండ్ చేస్తూ ఆంధ్ర మహాసభను ఏర్పాటు చేశారు. సో ఇక వీళ్ళ చేత ప్రేరణ పొందిన ఇతర భాషా పౌరులు కూడా, ఇతర భాషా నాయకులు కూడా వారు సొంత రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు ప్రారంభించారు. సో ఆ విధంగా దేశవ్యాప్తంగా రెండు రకాల ఉద్యమాలు జరుగుతున్నాయి. ఒకవైపు విదేశీ పాలనను వ్యతిరేకిస్తూ జాతీయ ఉద్యమం జరిగితే, మరొక వైపు ఇతరుల పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ స్వరాష్ట్ర ఉద్యమాలు జరుగుతున్నాయి. అంటే దేశంలో రెండు ఉద్యమాలు జరుగుతున్నాయి, రెండంచెల పరాయి పాలనకు వ్యతిరేకిస్తూ. ఏంటా రెండంచెల పరాయి పాలన అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా. మరి ఇండియా ఎవరి కంట్రోల్లో ఉంది అంటే బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో. ఇది మొదటి అంచె పరాయి పాలన. మళ్ళీ మొదటి అంచె పరాయి పాలనలో ఇండియాలో ఇప్పుడు మద్రాస్ రాష్ట్రం ఉంది. మరి మద్రాస్ రాష్ట్రంలో 60% జనాభా తమిళియన్స్. సో 60% జనాభా తమిళులు. మరి తమిళులు కాబట్టి మిగిలిన తక్కువ జనాభా కలిగిన ఈ తెలుగు, కన్నడ, మలయాళ ప్రజలు తమిళుల పెత్తనంలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ తెలుగువారు వీళ్ళు ఎవరి కంట్రోల్లో ఉన్నారు, ఎవరి నియంత్రణలో ఉన్నారు అంటే తమిళుల నియంత్రణలో ఉన్నారు, తమిళుల అజమాయిషీలో, తమిళుల పెత్తనంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు తెలుగు వారి పైన తమిళుల పెత్తనం ఉంది, అందరిపైన బ్రిటిష్ వాళ్ళ పెత్తనం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రెండంచెల పరాయి పాలనను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు జరుగుతున్నాయి దేశంలో, రెండంచెల ఉద్యమాలు. సో మొదటి అంచె బ్రిటిష్ వారి పరాయి పాలన. మరి ఆ బ్రిటిష్ వారి పరాయి పాలనను వ్యతిరేకిస్తూ స్వతంత్ర ఉద్యమం జరుగుతుంది జాతీయ వ్యాప్తంగా. వాటిని జాతీయ ఉద్యమాలు అన్నాం. ఇక ఇక్కడ తమిళుల యొక్క పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ తెలుగువారు, కన్నడిగులు, మలయాళీలు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమాన్ని ప్రారంభించారు. మహారాష్ట్ర, బొంబాయి రాష్ట్రంలో మరాఠాలు మరాఠాలదే అని చెప్పి వాళ్ళు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమానికి పిలుపునిచ్చారు. సో పంజాబ్ రాష్ట్రంలో సిక్కు రాష్ట్రం కావాలి అని చెప్పి వాళ్ళు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ రకంగా ఒక భాష మాట్లాడే పౌరులకు సొంత రాష్ట్రం కావాలి అనే డిమాండ్ ప్రారంభమైంది. మరి ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనేది ఒక అంచె పాలనను వ్యతిరేకిస్తే, జాతీయ ఉద్యమం అనేది పరాయి పాలనను వ్యతిరేకిస్తుంది. సో ఈ రకంగా దేశవ్యాప్తంగా జాతీయ ఉద్యమం జరిగితే ఇంటర్నల్గా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమాలు జరుగుతుండగానే 1919 చట్టాన్ని అధ్యయనం చేయడానికి 1927లో సైమన్ కమిషన్ను నియమించారు. సో సైమన్ కమిషన్ను నియమించారు. మరి ఆ సైమన్ కమిషన్ భాష ఆధారంగా రెండు రాష్ట్రాల ఏర్పాటును ప్రతిపాదించింది. సో సైమన్ కమిషన్ భాష ఆధారంగా రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేయమని ప్రతిపాదించిందండి. సో మరి ఒరిస్సా రాష్ట్రంలో, బీహార్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న ఒడిషీ ప్రజలు బీహార్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్నారు వీళ్ళు. మరి ఆ బీహార్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న ఈ ఒడిషీ ప్రజలని సపరేట్ చేస్తూ ఒరిస్సా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. సో ఒరియా ప్రజలకు ఒరిస్సా ఏర్పాటు చేశారు సైమన్ కమిషన్ సూచనల మేరకు. అలాగే పంజాబ్ రాష్ట్రంలో సింధీ భాషా పౌరులకి పంజాబ్ నుండి వేరు చేసి సింధు రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రజెంట్ పాకిస్తాన్లో ఉంది ఇది. సో మరి సింధీ భాషా పౌరులకు సింధు రాష్ట్రాన్ని, ఒరియా భాషా పౌరులకు ఒరిస్సా రాష్ట్రాన్ని సైమన్ కమిషన్ సూచనల మేరకు 1935 చట్టం ఆధారంగా ఏర్పాటు చేశారు 1937లో. సో సైమన్ కమిషన్ సూచించింది, 1935 చట్టంలో ప్రతిపాదించారు, 1937లో ఈ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఒకటి సింధు, మరొకటి ఒరిస్సా. బీహార్ నుండి ఒరిస్సా,
పంజాబ్ నుండి సింధు రాష్ట్రాలు ఏర్పడ్డాయి భాష ఆధారంగా. సో భాష ఆధారంగా ఏర్పడ్డాయి. కాబట్టి ఇప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమాలు ప్రారంభించిన మొదటి నాయకులు ఆంధ్రులు, కానీ వీళ్ళకు రాష్ట్రం రాలే. వీళ్ళ తర్వాత ఉద్యమం ప్రారంభించిన సింధు ప్రజలకు సింధు రాష్ట్రం వచ్చింది, ఒరియా ప్రజలకు ఒరిస్సా రాష్ట్రం వచ్చింది. కాబట్టి మిగిలిన భాషా పౌరులు ఉద్యమాన్ని ఉధృతంగా నడపడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ ఇంతలో సెకండ్ వరల్డ్ వార్ ప్రారంభం అవడం, మరి ఆ సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో జాతీయ నాయకులు ఇదే అవకాశంగా చూసుకొని స్వాతంత్రం అనేది ఇక ఈ సందర్భంలో మాత్రమే వస్తుంది అని చెప్పి ఒకవైపు సుభాష్ చంద్రబోస్ జపాన్, జర్మనీ దేశాల యొక్క సహకారంతో సైన్యాన్ని పట్టుకొని ఇండియాకు రావడం, బ్రిటిష్ ప్రభుత్వం పైన దాడులు చేయడానికి వాళ్ళు ప్రణాళికలు రూపొందించడం ఒకవైపు జరుగుతోంది. ఇక మరొక వైపు గాంధీ గారి నాయకత్వంలో క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునివ్వడం, మరి ఆ క్విట్ ఇండియా ఉద్యమాన్ని పిలుపునిచ్చిన వెంటనే జాతీయ కాంగ్రెస్ నాయకులంతా అరెస్ట్ అవ్వడం, సోషలిస్ట్ కాంగ్రెస్ నాయకులు క్విట్ ఇండియా ఉద్యమాన్ని ముందుండి నడపడం జరుగుతోంది. సో ఈ విధంగా ఒకవైపు ఒరిస్సా, సింధు రాష్ట్రాలు ఏర్పడ్డ వెంటనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమాలు ఉధృతమయ్యాయి. కానీ ఉధృతమైన వెంటనే అక్కడ సెకండ్ వరల్డ్ వార్ ప్రారంభమైంది. సెకండ్ వరల్డ్ వార్ కంప్లీట్ అయ్యే లోపే మనం స్వతంత్రాన్ని సాధించాలి అని చెప్పి జాతీయ నాయకులు ఎక్కడికక్కడ వాళ్ళు వెంటనే జాతీయ ఉద్యమాన్ని వెంటనే పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించారు. కాబట్టి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమం అనేది తాత్కాలిక విరామం పొందింది. ఉద్యమం అయితే తాత్కాలిక విరామం పొందింది, కానీ కాన్సెప్ట్ అలాగే ఉంది. సొంత రాష్ట్రం కావాలనే కోరిక ప్రజలలో బలంగా అలాగే ఉంది. కాబట్టి సో క్విట్ ఇండియా ఉద్యమం కంప్లీట్ అయింది. వెంటనే క్విట్ ఇండియా ఉద్యమం కంప్లీట్ అయిన వెంటనే క్యాబినెట్ మిషన్ ఇండియాకు రావడం, క్యాబినెట్ మిషన్ సూచనల మేరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పడడం, రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనా ప్రక్రియ ప్రారంభమైంది. ఇక 1945 ఎన్నికల సందర్భంగా బ్రిటన్ ప్రతిపక్ష పార్టీ లేబర్ పార్టీ అధ్యక్షుడైన క్లెమెంట్ అట్లీ ఎన్నికల వాగ్దానంలో ఆయన ప్రకటించారు, మేము అధికారంలోకి వస్తే వెంటనే ఖచ్చితంగా భారతదేశానికి స్వతంత్రాన్ని ఇస్తాము అని ప్రకటించారు. మరి ఆ ప్రకటన నేపథ్యంలోని లక్కీగా ఆయన కూడా అధికారంలోకి వచ్చారు, బ్రిటన్ ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. మరి ఆ ప్రధానమంత్రి పదవి చేపట్టిన అట్లీ క్యాబినెట్ మిషన్ అని చెప్పి 3 క్యాబినెట్ మంత్రులతో కూడిన ఒక కమిటీని ఇండియాకు పంపించి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించారు. రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది, రాజ్యాంగ రచన ప్రక్రియ ప్రారంభమైంది. ఇక స్వాతంత్రం కూడా కన్ఫామ్ అయిపోయింది. 1948 జూలై నాటికి స్వతంత్రాన్ని ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం అధికారికంగా ప్రకటన జారీ చేసింది. మరి ఈ ప్రక్రియలన్నీ కూడా వేగం పుంజుకున్నాయి. ఇక ఆల్మోస్ట్ ఆల్ స్వతంత్రం వచ్చేసింది, అంటే వస్తుంది అనేది కన్ఫామ్ అయిపోయింది. కాబట్టి సో అంతిమంగా మౌంట్ బాటన్ ప్రణాళిక మేరకి 1948 జూలై వరకు ఆగాల్సిన అవసరం లేదు, అదంతా పెద్ద టైం వేస్టే తప్ప ఉపయోగం లేదు అని భావించి 1947 ఆగస్టు 15 నాడు స్వతంత్రాన్ని ఇచ్చేశారు. సో మౌంట్ బాటన్, వైస్రాయ్ మౌంట్ బాటన్ యొక్క సూచనల మేరకు. కాబట్టి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చింది. 1946 నవంబర్ నాటికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడి రాజ్యాంగ రచన ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి మొదటి అంచె పరాయి పాలన అనేది ఒక పరిష్కారం లభించింది. సో మరి మొదటి అంచె పరాయి పాలనకు పరిష్కారం లభించింది, స్వతంత్రం అనేది వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు రెండవ అంచె పరాయి పాలనకు విముక్తి పలకాలి. మరి ఆ రెండవ అంచె పరాయి పాలనకు విముక్తి పలకాలి. కాబట్టి వెంటనే జవహర్లాల్ నెహ్రూ 1948 జూలై 16న సో 1948 జూలై 16న భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిటీని ఏర్పాటు చేశారండి. సో 1948 జూలై 16న భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిటీని ఏర్పాటు చేశారు. సో భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిటీ దీన్ని 1948 జూలై 16న ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షులుగా పనిచేసిన వ్యక్తి ఎస్కే దర్. సో దీనికి అధ్యక్షులుగా పనిచేసిన వ్యక్తి ఎస్కే దర్. సభ్యులుగా పనిచేసిన వ్యక్తులు పన్నాలాల్ ఒకరు, జగత్ నారాయణన్ లాల్,
జగత్ నారాయణన్ లాల్ మరొకరు. సో మరి ఎస్కే దర్ అధ్యక్షులు, పన్నాలాల్ జగత్ నారాయణన్ లాల్ ఇందులో సభ్యులు. సో మరి ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిటీ దేశమంతా సంచరించింది. ఆయా ప్రాంతాల నాయకులతో సంప్రదింపులు జరిపి తన నివేదికను సమర్పించింది. మరి ఆ నివేదికలో వీళ్ళు స్పష్టంగా చెప్పారు, భాష ఆధారంగా రాష్ట్రాలను ఏర్పాటు చేయడం కుదరదు, అది సరైన నిర్ణయం కాదు. ఒకవేళ భాష ఆధారంగా రాష్ట్రాలను ఏర్పాటు చేసినట్లయితే అది దేశ భద్రతకే ప్రమాదం అని చెప్పి ప్రకటించింది. దేశ భద్రతకు ప్రమాదం ఏంటి అంటే, భాష ఆధారంగా ఒక ప్రాంతాన్ని రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే మరి ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి కావాల్సిన వనరులు ఉన్నాయో లేదో చూడాలి కదా. మరి ఆ ప్రాంతంలో అభివృద్ధికి కావాల్సిన వనరులు ఏవీ లేకపోతే ఆ ప్రాంతం మరింత వెనకబడిపోయే ప్రమాదం ఉంది. మరి ఆ ప్రాంతం వెనకబడిపోయింది అని అంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా పేదరికంలోకి నెట్టివేయబడతారు. మరి ఆ పేదరికాన్ని భరించలేని ఆ పేదలు రేపు సంఘ వ్యతిరేక శక్తులుగా, తీవ్రవాదులు, నక్సలేట్ల వంటి సంఘ వ్యతిరేక శక్తులుగా మారే ప్రమాదం ఉంది. మరి ఆ సంఘ వ్యతిరేక శక్తులుగా వాళ్ళు మారితే ఇక దేశ భద్రత అనేది ప్రమాదంలో పడుతుంది. కాబట్టి సో ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అని అంటే ఆ రాష్ట్ర అభివృద్ధికి కావలసిన వనరులను గుర్తించాలి. అక్కడున్న ప్రజల అవేర్నెస్ ఆధారంగా ఆ ప్రాంత పరిపాలనా సామర్థ్యాన్ని గుర్తించాలి. ఇక మూడవ ప్రాధాన్యత భాషను తీసుకోవాలి. అంతేకాని కేవలం భాష ఆధారంగా మాత్రమే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం అనేది సరైన నిర్ణయం కాదు. కాబట్టి దాన్ని కుదరదు, భాష ఆధారంగా రాష్ట్రాలను ఏర్పాటు చేయడం కుదరదు అని ప్రకటించింది భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిటీ, ఎస్కే దర్ కమిటీ. సో మరి ఇది తన నివేదికలో భాషా ప్రయుక్త రాష్ట్రాలను వ్యతిరేకిస్తూ తన నిర్ణయం ప్రకటించింది. కాబట్టి సో దేశంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమాన్ని ప్రారంభించిన మొదటి నాయకులు ఆంధ్రులు. మరి ఆంధ్రులు చేస్తున్న ఉద్యమాలకు ఇది చేదు కబురుగా మిగిలింది. మరి ఇది చేదు కబురుగా మిగిలింది కాబట్టి వెంటనే ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమం పెద్ద ఎత్తున ప్రారంభమైంది. మన ఆంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభమైంది. నిరసనలు, హర్తాలు, ధర్నాలు, రాస్తారోకోల రూపంలో పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభమైంది. మరి ఆ ఉద్యమం ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం కావాలి అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తున్నారు. కానీ ఇదే సందర్భంలో ఇదే కోస్తా ప్రాంతానికి చెందిన పట్టాభి సీతారామయ్య, భోగరాజు పట్టాభి సీతారామయ్య కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన మూడో తెలుగు వ్యక్తి. సో మూడో తెలుగు వ్యక్తి, మొదటి తెలుగు వ్యక్తి పి ఆనందాచార్యులు. సో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన మొదటి తెలుగువారు పి ఆనందాచార్యులు, ఈయన మూడో వ్యక్తి. కాబట్టి భోగరాజు పట్టాభి సీతారామయ్య కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు 1948 డిసెంబర్లో. కాబట్టి జైపూర్ కాంగ్రెస్ పార్టీ వార్షిక సమావేశం జరిగింది 1948 డిసెంబర్ 31న. మరి ఆ జైపూర్ కాంగ్రెస్ పార్టీ వార్షిక సమావేశంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య అధ్యక్షులుగా సమావేశం కొనసాగింది. మరి అధ్యక్షుడైన పట్టాభి సీతారామయ్య తన ప్రాంత నాయకులను సంతృప్తిపరచడానికి, తన తెలుగు ప్రాంత నాయకులను సంతృప్తిపరచడానికి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమాలకు సంబంధించిన అంశాన్ని అధ్యయనం చేయడానికి గాను మరో కమిటీని ప్రకటించడం జరిగింది. అదే జేవీపీ కమిటీ. సో 1948 డిసెంబర్ 31న జేవీపీ కమిటీని ప్రకటించడం జరిగింది పట్టాభి సీతారామయ్య. సో జే ఫర్ జవహర్ లాల్ నెహ్రూ, వి ఫర్ వల్లభాయ్ పటేల్, పి ఫర్ పట్టాభి సీతారామయ్య. మరి జేవీపీ కమిటీని ప్రకటించి భాషా ప్రయుక్త రాష్ట్రాల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము అని చెప్పి తన తెలుగు ప్రాంత నాయకులను సంతృప్తి పరిచే విధంగా తన చర్యలు చేపట్టారు. సో మరి జేవీపీ కమిటీలో ఉన్న వాళ్ళంతా కూడా విఐపీలే, చాలా బిజీగా ఉండే మనస్తత్వం. కాబట్టి సో జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ రాజ్యాంగ రచనలో చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే రాజ్యాంగ పరిషత్తులో మేజర్ కమిటీలన్నీ వీళ్ళిద్దరి కంట్రోల్లోనే ఉన్నాయి.
మరి మేజర్ కమిటీలన్నీ వీళ్ళిద్దరి కంట్రోల్లోనే ఉన్నాయి కాబట్టి రాజ్యాంగ రచనలో నిమగ్నమై ఉన్నారు. ఇక నెక్స్ట్ 1952లో జరగబోయే ఎన్నికలలో పార్టీని అధికారంలోకి తేవడానికి సర్వశక్తుల ప్రయత్నిస్తున్నారు జాతీయ అధ్యక్షుడి హోదాలో పట్టాభి సీతారామయ్య. కాబట్టి ముగ్గురు బిజీ, మరి అంశాన్ని అధ్యయనం చేసే అంత తీరిక తీరుబాటం వీళ్ళకు లేదు. కాబట్టి ఏం చేశారు, ఓ 3 నెలలు టైం పాస్ చేసి భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిటీ ఎస్కేదార్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని జిరాక్స్ తీసి వీళ్ళు కూడా ఇచ్చేసారు. సో కాకపోతే ఎస్కేదార్ కమిటీ డైరెక్ట్గా భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఇవ్వడం కుదరదు అని చెప్తే వీళ్ళు కూడా యాజ్ ఇట్ ఈస్గా అదే చెప్పారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం కుదరదు అని ప్రకటించింది జేవీపీ కమిటీ. కాకపోతే అందులో పట్టాభి సీతారామయ్య సభ్యులుగా ఉన్నారు కాబట్టి తన తెలుగు ప్రాంతానికి ఏదో ఒక మేలు చేయాలి కాబట్టి ఆయన వెంటనే ఆ కమిటీ నివేదికను కొంత చేంజ్ చేయగలిగారు. ఏమని, భాష ఆధారంగా రాష్ట్రాలను ఏర్పాటు చేయడం వీలు కాదు, కానీ తెలుగువారి సమస్యలను సానుభూతితో పరిష్కరించాలి అని చెప్పి అందులో పొందుపరిచారు. సో మరి భాష ఆధారంగా రాష్ట్రాలను ఏర్పాటు చేయడం వీలు కాదు, కానీ తెలుగువారి సమస్యలను సానుభూతితో పరిష్కరించాలి అని చెప్పి అందులో పరోక్షంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడానికి అంగీకరిస్తున్నట్లు పొందుపరిచారు. దాంతో దేశవ్యాప్తంగా పట్టాభి సీతారామయ్యను బూతులు రానోడు కూడా నేర్చుకొచ్చుకొని తిట్టుడు స్టార్ట్ చేశారు. ఎందుకు, వడ్డిచ్చటోడు మనోడైతే ఏ మూల కూర్చున్నా ముక్కలు గ్యారంటీ అనే విధంగా మీరు ఒక సభ్యులు కాబట్టి ఆ నివేదిక అనేది మీకు ఫేవర్గా ఉంది అనే విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు పట్టాభి సీతారామయ్య. సో వాటెవర్, మొత్తానికైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు జేవీపీ కమిటీ అంగీకరించింది. సో అంగీకరించారు కానీ మర్చిపోయారు మళ్ళీ వీళ్ళు కూడా. కాబట్టి 1949, 1950, 1951, 52 వరకు వెయిట్ చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ అనేది ఏ స్థాయిలో కూడా ప్రారంభం కాలే. కాబట్టి 1952లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ అనేది ఇక కేంద్ర జాతీయ నాయకులు మర్చిపోయారు అని చెప్పి మళ్ళీ వాళ్ళను గుర్తు చేయడానికి మళ్ళీ ఉద్యమాన్ని ప్రారంభించారు. కాబట్టి 1952లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటును డిమాండ్ చేస్తూ గొల్లపూడి సీతారామ శాస్త్రి 35 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. సో మరి 35 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆచార్య వినోబా భావే గొల్లపూడి సీతారామ శాస్త్రిని నచ్చజెప్పి ఒప్పించారు. ఏంటి, ఆమరణ నిరాహార దీక్ష చేస్తే మన జాతీయ నాయకులకు బ్రిటిషోడు పోతూ పోతూ ఒక అలవాటు నేర్పిపోయింది, ఎవడు ఆమరణ నిరాహార దీక్ష చేసినా సచ్చేదాకా చూడమని. ఇవాళ ఆమరణ నిరాహార దీక్ష చేసినట్లయితే ప్రాణాలు కోల్పోవడం తప్ప ఉపయోగం లేదు, సచ్చి సాధించేది ఏముంది. కాబట్టి శాంతియుతంగా రాష్ట్రాన్ని సాధించేంత వరకు ఉద్యమాన్ని నిర్వహించండి, నా వంతు మద్దతు మీకు ఉంటుంది అని చెప్పి ఆచార్య వినోబా భావే గొల్లపూడి సీతారామ శాస్త్రికి నచ్చజెప్పి ఆమరణ నిరాహార దీక్షను విరమింపజేశాడు 35వ రోజు. వెంటనే స్థానికంగా ఉన్న కాంగ్రెస్ లీడర్లలో 2 వర్గాలుగా చీలిపోయారు. వృద్ధులంతా కూడా మితవాదులుగా, యువకులంతా కూడా అతివాదులుగా వర్గంగా చీలిపోయి వెంటనే యువకులలో ఒక వ్యక్తి పొట్టి శ్రీరాములు, వీరు వెంటనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమం, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని కొనసాగించడానికి వెంటనే ఆమరణ నిరాహార దీక్షకు తను పూనుకున్నాడు. కాబట్టి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు పొట్టి శ్రీరాములు 1952లోనే. ప్రారంభించి 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. 1952 డిసెంబర్ 13వ తారీఖున ప్రాణాలు కోల్పోయాడు 58వ రోజు. దాంతో ఈయన ప్రాణాలు కోల్పోయిన 2 రోజుల తర్వాత డిసెంబర్ 15న పార్లమెంటులో ప్రధానమంత్రి హోదాలో జవహర్లాల్ నెహ్రూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని చెప్పి ప్రకటించి వెంటనే కైలాస్ నాథ్ వాంచు కమిటీని నియమించారు. సో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి నాయకులంతా సంయమనం పాటించండి అని చెప్పి ప్రకటించి కైలాస్ నాథ్ వాంచు కమిటీని ప్రకటించారు. మన కైలాస్ నాథ్ వాంచు కమిటీ
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న ఈ కోస్తా రాయలసీమ ప్రాంతాలను రెండింటినీ కలిపి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయమని సూచించింది. మరి ఆ కైలాసనాథ్ వాంచు కమిటీ సూచనల మేరకు 11 జిల్లాల ఆంధ్ర మరియు కోస్తా రాయలసీమ ప్రాంతం, 9 జిల్లాల ఆంధ్ర ప్రాంతం, 4 జిల్లాల రాయలసీమ ప్రాంతం కలిపి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. రాజధాని కర్నూలు కేంద్రంగా ఏర్పాటు చేశారు. హైకోర్టు గుంటూరు కేంద్రంగా ఏర్పాటు చేశారు. తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పదవి బాధ్యతలు చేపట్టారు. మరి ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1న అమల్లోకి వచ్చింది. సో 1953 అక్టోబర్ 1న అమల్లోకి వచ్చింది. మరి ఆంధ్ర రాష్ట్రమే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ భూభాగం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఒకప్పటి ఆంధ్ర రాష్ట్రంగా చెప్పొచ్చు. కాబట్టి సో స్వాతంత్రానంతరం భాష ఆధారంగా ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రం లేదా ప్రస్తుత ఏపీ. కాబట్టి భాష ఆధారంగా ఏర్పడిన తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం స్వాతంత్రానంతరం ఆంధ్రప్రదేశ్. సో మరి స్వాతంత్రానంతరం, స్వాతంత్రానికి ముందు ఒరిస్సా సింధులు ఏర్పడ్డాయి. 1935 చట్టం ప్రకారం 1937లో. ఇప్పుడు 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అమల్లోకి వచ్చింది స్వాతంత్రానంతరం. కాబట్టి మిగిలిన భాషా పౌరులు పెద్ద ఎత్తున భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమాలను ప్రారంభించారు. మరి పెద్ద ఎత్తున భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమాలను ప్రారంభిస్తే నెహ్రూ ప్రధానమంత్రి హోదాలో ఎక్కడికి పర్యటనకు వెళ్ళినా బ్లాక్ జెండాలు పట్టుకొని నిరసనలు వ్యక్తం చేయడం ప్రారంభించారు. దాంతో శాంతి కాముకుడైన నెహ్రూ అసహనానికి గురయ్యాడు. ఇదేంటి, జాతీయ ఉద్యమ కాలంలో జాతీయ ఉద్యమకారుడి హోదాలో దేశ పర్యటనకు ఎక్కడికి వెళ్ళినా కానీ జాతీయ జెండాలు పట్టుకొని స్వాగతం పలుకుతూ, పాటలు పాడుతూ, పూలు జల్లుతూ వెల్కమ్ చెప్పారు. మరి అదే ప్రజలు ఇవాళ ప్రధానమంత్రి హోదాలో పర్యటనకు వస్తే బ్లాక్ జెండాలు పట్టుకొని మా ప్రాంతానికి రావద్దు, అడుగు పెట్టొద్దు అని చెప్పి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పాటలు పాడిన నోటితో, పొగుడుతున్న నోటితో తిడుతున్నారు. జాతీయ జెండాలు పట్టిన చేతితో బ్లాక్ జెండాలు పట్టుకొని నిరసన చెప్తున్నారు. కాబట్టి అసహనానికి గురైన నెహ్రూ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని వెతకాలి అని భావించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల సమస్యకు శాశ్వతమైన పరిష్కారాన్ని వెతకాలిక. మరి ఆ శాశ్వతమైన పరిష్కారాన్ని వెతకడానికి వెంటనే ఎస్ఆర్సిని ప్రకటించారు. సో 1953లో ఎస్ఆర్సిని ప్రకటించడం జరిగింది. రాష్ట్రాల పునర్విభజన కమిటీ, స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ అంటాం. సో మరి 1953లో ఎస్ఆర్సిని ప్రకటించడం జరిగింది. సో మరి ఈ ఎస్ఆర్సికి అధ్యక్షుడు ఫజల్ అలీ. సో ఫజల్ అలీ, దీని సభ్యులు హెచ్ఎన్ కుంజ్రు. సో హెచ్ఎన్ కుంజ్రు, మరో సభ్యులు కేఎం పనిక్కర్. సో హెచ్ఎన్ కుంజ్రు, కేఎం పనిక్కర్లు ఇందులో సభ్యులు. ఫజల్ అలీ దీనికి చైర్మన్ గా పనిచేశారు. సో వీరు దేశమంతా తిరిగారు. ఆయా ప్రాంతాల స్థానిక లీడర్లతో మంతనాలు జరిపారు. స్థానిక ప్రజల యొక్క అభిప్రాయాలు సేకరించారు. వాటి ఆధారంగా 1955లో తన నివేదికను సమర్పించింది ఈ కమిటీ. మరి 1955లో తన నివేదికను సమర్పిస్తూ అందులో స్పష్టంగా 2 అంశాలు చెప్పింది. ప్రస్తుతం అమలులో ఉన్న రాష్ట్రాల వ్యవస్థను సంపూర్ణంగా రద్దు చేయండి. సో ప్రస్తుతం అమలులో ఉన్న రాష్ట్రాల వ్యవస్థను కంప్లీట్గా రద్దు చేయాలి. రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలించగల రాష్ట్రాలను, కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణలో ఉండే కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలి. మరి ఎస్ఆర్సి 16 రాష్ట్రాలను రికమెండ్ చేసింది. 16 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలి అని చెప్పి సూచించింది తన నివేదికలో. అయితే 1955లో ఎస్ఆర్సి ఇచ్చిన నివేదిక ఆధారంగా 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకువచ్చారు.
మరి ఈ ఫజల్ అలీ కమిషన్ ఇచ్చిన సిఫారసుల మేరకు 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకువచ్చి వెంటనే అప్పటికి అమలులో ఉన్న 1956 నాటికి అమలులో ఉన్న రాష్ట్రాల వ్యవస్థను సంపూర్ణంగా రద్దు చేశారు. రద్దు చేసి 14 రాష్ట్రాలు, సో 1956లో 7వ సవరణ చట్టం ద్వారా 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయటం జరిగింది. సో 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయడం జరిగింది 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. సో ఇది దీనికున్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, చారిత్రక నేపథ్యం అనేది దీని అర్థం. సో ఇక మరి రాష్ట్రాలు ఏర్పడిన ప్రక్రియ, ప్రాసెస్ ఆఫ్ స్టేట్స్ ఫార్మేషన్ అనేది మనం ఇక్కడ చూద్దాం. సో 1947 నుండి 1956 వరకు అమలులో ఉన్న రాష్ట్రాలు. సో 1947 నుండి 1956 వరకు అమలులో ఉన్న రాష్ట్రాలు. 1947 నుండి 1956 వరకు ఉన్న రాష్ట్రాల వ్యవస్థ. సో మరి ఏమేం రాష్ట్రాలు ఉన్నాయో ఇక్కడ చూద్దాం. నెంబర్ 1 పార్ట్ ఏ రాష్ట్రాలు. పార్ట్ ఏ రాష్ట్రాలు ఏంటివి? శాసనసభలు కలిగిన 9 బ్రిటిష్ రాష్ట్రాలని 9 బ్రిటిష్ రాష్ట్రాలని ఇందులో చేర్చారండి. సో శాసనసభలు కలిగిన 9 బ్రిటిష్ పాలిత రాష్ట్రాలను ఇందులో చేర్చారు, పార్ట్ ఏ రాష్ట్రాలు. అలాగే పార్ట్ బి రాష్ట్రాలు. సో పార్ట్ బి రాష్ట్రాలు శాసనసభలు కలిగిన 9 స్వదేశీ సంస్థానాలు. శాసనసభలు కలిగిన 9 స్వదేశీ సంస్థానాలు అంటే రాజుల నియంత్రణలో ఉన్న ప్రాంతాలు అని అర్థం. మరి 9 స్వదేశీ సంస్థానాలను ఇందులో చేర్చారు. ఇక పార్ట్ సి రాష్ట్రాలు. సో మరి పార్ట్ సి రాష్ట్రాలు ఏంటివి అని అంటే పై 2 శాసనసభలు కలిగి ఉన్నాయి కాబట్టి అవి సపరేట్. ఇక్కడ శాసనసభలు లేనివి పార్ట్ సిలో చేర్చారు కాబట్టి చిన్న చిన్న స్వదేశీ సంస్థానాలు, అలాగే చీఫ్ కమిషనర్ ప్రాంతాలు మొత్తం 10 ప్రాంతాలను ఇందులో చేర్చారండి. సో మొత్తం 10 ప్రాంతాలను ఇందులో చేర్చడం జరిగింది. సో ఇక లాస్ట్ వన్ పార్ట్ డి రాష్ట్రాలు. పార్ట్ డి రాష్ట్రం అండమాన్ నికోబార్ దీవులు. సో అండమాన్ నికోబార్ దీవులు పార్ట్ డిలో చేర్చారు. సో ఇది 1947 నుండి 1956 వరకు ఉన్న రాష్ట్రాలు. ఇక్కడ నుండి మనకు బిట్టుపడుతుంది ఏంటది? ఉమ్మడి ఏపీ టైంలో మనల్ని ఏమని అడిగేవారు క్వశ్చన్ అని అంటే ప్రస్తుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు ఆ వర్డ్ వాడేవాళ్ళు కాదు. సో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల జాబితాలో ఎందులో కలదు అని అడిగేవారు. సో మరి జాయింట్ ఏపీ టైంలో ఆన్సర్ బి ఇచ్చేవారు, కానీ ప్రస్తుతం ఇప్పుడు అదే ఆన్సర్ బి కాదు. కాబట్టి
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల జాబితాలో ఎందులో కలదు అనంటే పార్ట్ ఏలో కలదు. అదే ప్రస్తుత తెలంగాణ ఈ రాష్ట్రాల జాబితాలో ఎందులో కలదు అంటే పార్ట్ బిలో కలదు. ఎందుకు? తెలంగాణ అనేది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నియంత్రణలో ఉన్న ఒక స్వతంత్ర దేశం కాబట్టి హైదరాబాద్ సంస్థానం అన్నాం. మరి అది హైదరాబాద్ సంస్థానం, దానికి శాసనసభ ఉంది. అందుకే సో ఆ తెలంగాణను పార్ట్ బి రాష్ట్రాల జాబితాలో చేర్చారు. సో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఒకప్పటి ఆంధ్ర రాష్ట్రం పార్ట్ ఏ రాష్ట్రాల జాబితాలో ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ మనకు ఫ్రేమ్ అవుతున్న క్వశ్చన్ అది. సో ఇక నెక్స్ట్ 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏర్పాటు చేసిన రాష్ట్రాలు. సో 1956లో ఏర్పడిన రాష్ట్రాలు. సో ఎస్ఆర్సి సిఫారసుల ఆధారంగా ఏర్పడినవి. సో మరి ఎస్ఆర్సి నివేదిక ఆధారంగా ఏర్పడిన రాష్ట్రాలు ఏమున్నాయి ఇక్కడ? 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు అన్నారు కదా, కాబట్టి 14 రాష్ట్రాలు. సో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వీటిని ఏర్పాటు చేశారు. సో మనం ఎలాగో రాష్ట్రాలు చూస్తున్నాం కాబట్టి ఇక్కడ రాజధానులు కూడా కవర్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు 14 రాష్ట్రాలు రావాలి. నెంబర్ 1 జమ్మూ కాశ్మీర్. సో జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్, దీనికి రెండోది కూడా ఉంది జమ్మూ. సో ఇక పంజాబ్. సో పంజాబ్ చండీగఢ్. సో పంజాబ్ రాజధాని చండీగఢ్. అలాగే రాజస్థాన్ జైపూర్. అలాగే ఉత్తరప్రదేశ్ లక్నో. బిహార్ పాట్నా. బెంగాల్ కలకత్తా. అస్సాం దిస్పూర్. సో నెక్స్ట్ అస్సాం దిస్పూర్. నెక్స్ట్ ఒరిస్సా భువనేశ్వర్. ప్రస్తుత ఏపీ. సో అమరావతి. అలాగే 10 తమిళనాడు, చెన్నై, కర్ణాటక, బెంగళూరు, కేరళ, త్రివేంద్రం, మహారాష్ట్ర, ముంబై, మధ్యప్రదేశ్, భోపాల్. సో ఇవి 1956లో ఏర్పాటు చేయబడిన రాష్ట్రాలు.
వాటి రాజధానులు ప్రజెంట్. సో ఇక 1956 తర్వాత ఏర్పడిన రాష్ట్రాలు. సో 1956 తర్వాత ఏర్పడిన రాష్ట్రాలు ఏమేమి ఏర్పడ్డాయి మరి 1956 తర్వాత? తర్వాత ఏర్పడిన రాష్ట్రాలు సో 1956 తర్వాత ఏర్పడిన రాష్ట్రాలు. సో ఆల్రెడీ 14 ఏర్పడ్డాయి, ఇంకా ఏర్పడాల్సినవి 14. ప్రజెంట్ ఉన్న 28 కదా, కాబట్టి మిగిలిన 14 మనం చూడాలి. నెంబర్ 1, 1960లో మహారాష్ట్ర నుండి 15వ రాష్ట్రంగా గుజరాత్ ఏర్పడింది. సో 1960లో మహారాష్ట్ర నుండి 15వ రాష్ట్రంగా గుజరాత్ ఏర్పడింది. గుజరాత్ రాజధాని గాంధీనగర్. గుజరాత్ రాజధాని గాంధీనగర్. 1963లో అస్సోంను పునర్విభజన చేశాం. మరి అస్సోంను పునర్విభజన చేసి 16వ రాష్ట్రంగా నాగాలాండ్ ఏర్పాటు చేశాం. రాజధాని కోహిమా. రాజధాని కోహిమా. అలాగే థర్డ్ వన్, 1966లో పంజాబ్ను పునర్విభజన చేసి 17వ రాష్ట్రంగా హర్యానా ఏర్పాటు చేశారు. సో పంజాబ్ రాష్ట్రం ఇప్పటికీ ఇది 2వసారి విభజన జరగడం. సింధీ భాషా పౌరులకు సింధు రాష్ట్రాన్ని, హిందీ భాషా పౌరులకి హర్యానా రాష్ట్రాన్ని సపరేట్గా చేసి గురుముఖి భాష మాట్లాడే సిక్కులకి పంజాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సో ఇక్కడ పంజాబ్ నుండి హర్యానా ఏర్పడింది 17వ రాష్ట్రంగా. వీటి రెండింటికి ఉమ్మడి రాజధాని చండీగఢ్. సో ఈ రెండింటికి ఉమ్మడి రాజధాని చండీగఢ్. అలాగే 1971లో ఒక కేంద్రపాలిత ప్రాంతం, యూటీ అంటే యూనియన్ టెరిటరీ అని అర్థం. సో ఒక కేంద్రపాలిత ప్రాంతం 18వ రాష్ట్రంగా ఏర్పడింది, అదే హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్. సో మరి హిమాచల్ ప్రదేశ్ ఏర్పడింది. దీని యొక్క రాజధాని సిమ్లా. సిమ్లా. అలాగే 1972లో మరో 2 కేంద్రపాలిత ప్రాంతాలు. ఒకటి 19వ కేంద్రపాలిత ప్రాంతం మణిపూర్, రాజధాని ఇంపాల్. 2 త్రిపుర, రాజధాని అగర్తలా. సో 19, 20 రాష్ట్రాలు ఇవి. అలాగే 1972లో మళ్ళీ పంజాబ్ పునర్విభజన జరిగింది. అస్సాం పునర్విభజన జరిగింది. మరి అస్సాం పునర్విభజన జరిగి 21 రాష్ట్రంగా మేఘాలయాన్ని ఏర్పాటు చేశారు. మేఘాలయ. రాజధాని షిల్లాంగ్. సో రాజధాని షిల్లాంగ్. అయితే మేఘాలయాన్ని ఏర్పాటు చేసే టైంలో అస్సాంలోని 2 ప్రాంతాలని కేంద్రపాలిత ప్రాంతాలుగా డివైడ్ చేశారు. మేఘాలయకు ఉత్తరంగా ఉన్న అస్సాం భూభాగాలని అరుణాచల్ ప్రదేశ్గా మార్చి దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు 72లో. అలాగే మేఘాలయకు దక్షిణాన ఉన్న అస్సాం భూభాగాలని మిజోరాం అనే కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు.
కాబట్టి మేఘాలయ ఏర్పాటుతో పాటు అస్సాంలోని మరి రెండు ప్రాంతాలు అరుణాచల్ ప్రదేశ్ అనే ఒక కేంద్రపాలిత ప్రాంతం, మిజోరాం అనే మరో కేంద్రపాలిత ప్రాంతం అస్సాం నుండి డివైడ్ చేయడం జరిగింది ఇప్పుడే. కాబట్టి సో ఇక్కడ మేఘాలయ రాజధాని షిల్లాంగ్. మేఘాలయ రాజధాని షిల్లాంగ్. సో ఇవి ఎన్ని వచ్చాయి? 21 రాష్ట్రాలు వచ్చాయి. సో 21 రాష్ట్రాలు కవర్ అయ్యాయి. అలాగే రిమైనింగ్ సో 1986లో అస్సోంలోని ప్రాంతాన్ని మేఘాలయ ఏర్పాటు చేసే టైంలో కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారని చెప్పుకున్నాం. కాబట్టి సో ఇక్కడ 1986 కాదు, 1974. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1975లో ఒక స్వతంత్ర దేశం. సో సిక్కిం రాజధాని గ్యాంగ్టక్. సో ఇది 22వ రాష్ట్రం. సో 22వ రాష్ట్రం. ఇప్పుడు 1986లో అస్సోంలోని ప్రాంతమే 23వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు మిజోరాం. రాజధాని ఐజ్వాల్. 1987లో అస్సోంలోని ప్రాంతమే 24వ రాష్ట్రంగా డివైడ్ అయింది, అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్. అలాగే 1987లో కేంద్ర పాలిత ప్రాంతం 25వ చెందింది గోవా. సో ఊడిపోయిందా? ఓకేనా? సో ఇక్కడ 25వ రాష్ట్రంగా గోవా ఏర్పాటు చేయడం జరిగింది, కేంద్రపాలిత ప్రాంతం ఇది. అలాగే మరి గోవా రాజధాని పనాజీ. సో గోవా రాజధాని పనాజీ. అలాగే 2000 నవంబర్ 1 మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్గఢ్ ఏర్పడింది 26వ రాష్ట్రంగా. అలాగే 2000 నవంబర్ 9 ఉత్తరప్రదేశ్ నుండి 27వ రాష్ట్రంగా ఉత్తరాంచల్ ఏర్పడింది. 2000 నవంబర్ 15 బీహార్ నుండి జార్ఖండ్ ఏర్పడింది. 28వ రాష్ట్రం జార్ఖండ్ ఏర్పడింది. అలాగే 2014 సో 2014 జూన్ 2 సో 2014 జూన్ 2 ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ఏర్పడింది. సో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ఏర్పాటు చేశారు. సో రాజధాని హైదరాబాద్. జార్ఖండ్ రాజధాని రాంచీ. ఉత్తరాంచల్ రాజధాని డెహ్రాడూన్. ఛత్తీస్గఢ్ రాజధాని రాయాపూర్. సో ఇవి రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన సమాచారం, వాటి రాజధానులకు సంబంధించి.
సో ఇక ఇందులో మనకు మిగిలిన పోర్షన్ దేశంలో రాజ్యాంగంలో రాష్ట్రాల పునర్విభజనకు సంబంధించి, సో రాజ్యాంగంలో రాష్ట్రాల పునర్విభజనకు సంబంధించి లేదా భారత భూభాగానికి సంబంధించి రాజ్యాంగంలో మొదటి భాగంలో పొందుపరిచారండి. సో రాజ్యాంగంలో మొదటి భాగంలో ఆర్టికల్ 1 నుండి ఆర్టికల్ 4 వరకు పొందుపరిచారు. సో ఆ 4 అంశాలు చూస్తే మనకి టాపిక్ క్లోజ్ అవుతుంది. సో మరి రాజ్యాంగంలో మొదటి భాగంలో ఆర్టికల్ 1 నుండి ఆర్టికల్ 4 వరకు వీటిని పొందుపరిచారు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి. ఓకే, సో మరి రాష్ట్రాల పునర్విభజన రాజ్యాంగంలో మొదటి భాగంలో ఆర్టికల్ 1 నుండి ఆర్టికల్ 4 వరకు, నిబంధన 1 నుండి నిబంధన 4 వరకు భారత భూభాగాన్ని గురించి పొందుపరిచారు. సో రాజ్యాంగంలో మొదటి భాగంలో 1వ నిబంధన నుండి 4వ నిబంధన వరకు భారత భూభాగాన్ని గురించి పొందుపరచడం జరిగింది. మరి ఆ భారత భూభాగానికి సంబంధించి ఆర్టికల్ 1, సో నిబంధన 1 చెప్తోంది ఏంటి, రాష్ట్రాల పునర్విభజన భారతదేశం రాష్ట్రాల సమూహం అని పొందుపరిచారండి. సో భారతదేశం రాష్ట్రాల సమూహం, సో రాష్ట్రాల సమూహం అని పొందుపరిచారు. సో మరి ఆర్టికల్ 1 భారతదేశం రాష్ట్రాల సమూహం అని పొందుపరిచారు ఆర్టికల్ 1లో. మరి రాష్ట్రాల సమూహం అనే వర్డ్ దేని సూచిస్తుంది అనంటే, రాష్ట్రం అనేది ఒక ప్రభుత్వం, ఈ సమూహం అనేది మరో ప్రభుత్వం. మరి ఆ సమూహ ప్రభుత్వాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, కేంద్ర ప్రభుత్వం అంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఆర్టికల్ 1 దేశంలో 2 అంచెల ప్రభుత్వాలను ప్రతిపాదిస్తుంది, ఒకటి కేంద్రం మరొకటి రాష్ట్రం. మరి 2 అంచెల ప్రభుత్వాలని మనం సమాఖ్య వ్యవస్థ అని పిలుస్తాం. సో ఈ 2 అంచెల ప్రభుత్వాలనే మనం ఏమని పిలుస్తాం, సమాఖ్య వ్యవస్థ అని పిలుస్తున్నాం. కాబట్టి సో ఆర్టికల్ 1 దేశంలో సమాఖ్య వ్యవస్థ ఏర్పాటును ప్రతిపాదిస్తుంది. సో ఆర్టికల్ 1 దేశంలో సమాఖ్య వ్యవస్థ ఏర్పాటును ప్రతిపాదిస్తుంది. కాబట్టి సో ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ పడుతుంది. ఏంటా క్వశ్చన్, భారత రాజ్యాంగం దేశంలో సమాఖ్య వ్యవస్థ ఏర్పాటును ప్రతిపాదించింది. సమాఖ్య వ్యవస్థ ఏర్పాటు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి 2 అంచెల ప్రభుత్వాలు అని. మరి సమాఖ్య వ్యవస్థ ఏర్పాటును ప్రతిపాదిస్తుంది. మరి ఆ సమాఖ్య వ్యవస్థ ఏర్పాటును ప్రతిపాదించిన భారత రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం అంటే ఫెడరల్ అనే ఆంగ్ల పదాన్ని ఎక్కడ పొందుపరిచారు అని అడుగుతున్నారు. ఫెడరల్ అనే ఆంగ్ల పదాన్ని ఎక్కడ పొందుపరిచారు అని అడుగుతున్నారు. వాస్తవానికి ఎక్కడ పొందుపరచలేదు. ఎందుకు పొందుపరచలేదు అని అంటే, ఫెడరల్ అనే వర్డ్ దేనికి వాడతారని చెప్పాం, సిద్ధాంత రీత్యా సమాఖ్యకు మాత్రమే వాడతారు. సిద్ధాంత రీత్యా సమాఖ్య అంటే ఏమని చెప్పాం, చిన్న చిన్న స్వతంత్ర దేశాలన్నీ కలిసి ఒక ఒప్పందం చేసుకొని ఒక సువిశాల దేశంగా అవతరించినట్లయితే దాన్ని సిద్ధాంత రీత్యా సమాఖ్య అంటున్నాం, థియరటికల్ ఫెడరల్ సిస్టమ్ అంటున్నాం. కాబట్టి అలా ఒప్పందం ఫలితంగా ఆవిర్భవించిన దేశాలలో ఫెడరల్ అనే ఆంగ్ల పదాన్ని ఉపయోగిస్తారు. ఎందుకు అంటే ఫెడరల్ అనే ఆంగ్ల పదం ఫోడస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఫోడస్ అనే లాటిన్ పదం యొక్క అర్థం ఒప్పందం, అగ్రిమెంట్. కాబట్టి సో ఇక్కడ మనం ఫెడరల్ అనే ఆంగ్ల పదాన్ని మన రాజ్యాంగంలో ఎక్కడ వాడలే. మరి దానికి పర్యాయ పదంగా మనం దేన్ని వాడాము అనంటే, అమెరికాలో ఉన్న ఈ 2 అంచెల పాలనా వ్యవస్థ, అలాగే ఆ సమాఖ్య పాలనా వ్యవస్థ చేత ప్రేరణ పొందిన కెనడా ప్రభుత్వం అక్కడ నిర్మాణ రీత్యా సమాఖ్యను ఏర్పాటు చేసుకుంది.
నిర్మాణ రీత్య సమాఖ్య అంటే అమెరికాను పోలిన వ్యవస్థ అక్కడ ఉంటుంది, కానీ అమెరికా ఆవిర్భవించిన పద్ధతి వేరు, కెనడా ఆవిర్భవించిన పద్ధతి వేరు. కాబట్టి అమెరికాను పోలి ఉంటుంది, కానీ అమెరికా ఆవిర్భవించిన విధానం వేరు. ఎందుకంటే చిన్న చిన్న స్వతంత్ర దేశాలన్నీ కలిసి ఒక ఒప్పందం చేసుకొని ఆవిర్భవించిన వ్యవస్థ అమెరికా. అందుకే దాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటాం. అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంటే రాష్ట్రాల కలయిక ద్వారా ఏర్పడింది అది. కానీ కెనడా పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాలను ఏర్పాటు చేసింది, పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. కాబట్టి సో ఇక్కడ అమెరికాను పోలి ఉంటుంది, అంటే ఇక్కడ కూడా రెండంచెల ప్రభుత్వాలు ఉంటాయి, ఆ ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన ఉంటుంది. అలాగే ఆ విభజనకు స్పష్టత కోసం రాజ్యాంగం లిఖితపూర్వకంగానే ఉంటుంది. కాబట్టి సో ఈ 3 లక్షణాలు సమాఖ్య వ్యవస్థలో ఉంటాయి. మరి ఆ 3 లక్షణాలని యథావిధిగా కెనడా కూడా అమలుపరుచుకుంటుంది. కాబట్టి కెనడా కూడా రెండంచెల ప్రభుత్వాలు ఉన్నాయి, అధికారాల పంపిణీ ఉంది, రాజ్యాంగం లిఖితపూర్వకంగానే ఉంది. కాకపోతే ఇది నిర్మాణ రీత్య సమాఖ్య, అమెరికాను పోలి ఉంటుంది, కానీ అమెరికా ఆవిర్భవించిన పద్ధతిలో ఇది ఆవిర్భవించలేదు. అందుకే నిర్మాణ రీత్య సమాఖ్యకు ఇంగ్లీష్లో వాడుతున్న పదం యూనియన్. కాబట్టి సో ఇక్కడ మనం ఫెడరల్ అనే ఆంగ్ల పదానికి బదులు యూనియన్ అనే ఆంగ్ల పదాన్ని ఉపయోగించాం. యూనియన్ అంటే బలమైన కేంద్ర ప్రభుత్వం అని అర్థం. కాబట్టి సో ఇప్పుడు ఆర్టికల్ 1లో మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇక్కడ మీకు ఇంగ్లీష్లో చెప్తే అర్థమవుతుంది. ఏంటిది? ఇండియా యాజ్ ఏ యూనియన్ ఆఫ్ ద స్టేట్స్ అంటుంది. ఇండియా యాజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. సో భారతదేశం రాష్ట్రాల సమూహం అంటుంది. కాబట్టి సో భారతదేశం రాష్ట్రాల సమూహం అంటే ఆ వర్డ్ దేని సూచిస్తుంది అంటే రెండంచెల ప్రభుత్వాలను సూచిస్తుంది. మరి రెండంచెల ప్రభుత్వాలు ఏంటివి అంటే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు. మరి రెండంచెల ప్రభుత్వాలనే కదా సమాఖ్య వ్యవస్థ అంటాం. కాబట్టి ఆర్టికల్ 1 దేశంలో సమాఖ్య వ్యవస్థను ప్రతిపాదించినప్పటికీ సమాఖ్య అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించలేదు, అంటే ఫెడరల్ అనే ఆంగ్ల పదాన్ని ఉపయోగించలేదు. మరి దేన్ని ఉపయోగించాం? ఫెడరల్ అనే ఆంగ్ల పదానికి బదులు యూనియన్ అనే ఆంగ్ల పదాన్ని ఉపయోగించాం. మరి ఆ యూనియన్ అనే ఆంగ్ల పదాన్ని ఎక్కడి నుండి తీసుకున్నాము అనంటే కెనడా రాజ్యాంగం నుండి స్వీకరించాము. సో కెనడా రాజ్యాంగం నుండి స్వీకరించాము. సో ఇది మనకు ఆర్టికల్ 1లో ఉన్న సమాచారం. ఆర్టికల్ 2, సో నిబంధన 2 ఏం చెప్తుంది? నిబంధన 2 సో నిబంధన 2 భారత భూభాగం, సో భారత భూభాగంపై అత్యున్నతమైన అధికారం లేదా సర్వాధికారం పార్లమెంటుకు కలదు. సో భారత భూభాగంపై సర్వాధికారాలు పార్లమెంటుకు మాత్రమే కలదు. మరి సర్వాధికారాలు పార్లమెంటుకి ఎందుకు కలదు? సో మరి సర్వాధికారం అంటే ఏంటి? ఏం చేయొచ్చు పార్లమెంట్ ఇక్కడ అంటే ఆర్టికల్ 2 ప్రకారం భారతదేశంలో ఏదైనా నూతన భూభాగాన్ని విలీనం చేస్తూ పార్లమెంట్ చట్టం చేయొచ్చు. భారతదేశంలో ఏదైనా నూతన భూభాగాన్ని విలీనం చేస్తూ చట్టం చేయొచ్చు పార్లమెంట్. అలాగే భారతదేశంలో కొంత భూభాగాన్ని ఇతరులకు బదిలీ చేస్తూ కూడా చట్టం చేయవచ్చు. సో నూతన భూభాగాలను విలీనం చేస్తూ చట్టం చేయొచ్చు, దేశంలో కొంత భూభాగాన్ని ఇతర దేశాలకు బదిలీ చేస్తూ కూడా చట్టం చేయవచ్చు. సో దాన్నే ఇక్కడ ఏమంటున్నాం? సర్వాధికారాలు అంటే దేశ భూభాగానికి సంబంధించి ఎలాంటి చట్టమైనా చేసే అధికారం పార్లమెంటుకు ఉంది అని చెప్తోంది ఆర్టికల్ 2. మరి వీటికి ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పొచ్చా? చెప్పొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ విలీనం. మరి విలీనానికి సంబంధించి పార్లమెంటు చట్టం చేసి విలీనం చేసిన భూభాగాలు ఏమున్నాయి అని అంటే, నెంబర్ 1 మనకి బాగా గుర్తున్న ప్రాంతం పుదుచ్చేరి.
సో మరి పుదుచ్చేరి 1954లో ఫ్రాన్స్ ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకొని ఫ్రాన్స్ ప్రభుత్వం యొక్క అంగీకారం మేరకి ఫ్రాన్స్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఈ పుదుచ్చేరి ప్రాంతాన్ని అలాగే దాద్రా నగర్ హవేలీ ప్రాంతాన్ని దేశంలో విలీనం చేశారు. సో 1954 వరకు పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ ఫ్రాన్స్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. కాబట్టి ఫ్రాన్స్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఈ రెండు ప్రాంతాలని ఇండియాలో విలీనం చేయడం జరిగింది ఒప్పందం ఫలితంగా. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక రెండో ఎగ్జాంపుల్, ఒక స్వతంత్ర దేశం సిక్కిం. మరొక స్వతంత్ర దేశం సిక్కిం, చోగ్యాల్ రాజవంశం నియంత్రణలో ఉన్న ఒక స్వతంత్ర దేశం సిక్కిం. మరి సిక్కింని 1975లో 33 సవరణ చట్టం ద్వారా 1975లో 33 సవరణ చట్టం ద్వారా 22వ రాష్ట్రంగా ఇండియాలో విలీనం చేశారు. సో 22వ రాష్ట్రంగా ఇండియాలో విలీనం చేయడం జరిగింది. ఇది విలీనానికి సంబంధించిన ఎగ్జాంపుల్. ఇక రెండు, 1950లో అస్సాంకు చిట్ట చివరిగా ఉన్న ప్రాంతం బేరూబరి అని ఒక దీవి. మరి బేరూబరి అని ఈ ప్రాంతాన్ని బంగ్లాదేశ్కు బదిలీ చేశారు. ఇవాళ బంగ్లాదేశ్గా పిలువబడుతున్న ప్రాంతం ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్ అనేవారు. మరి ఆ తూర్పు పాకిస్తాన్కు బదిలీ చేస్తూ చట్టం చేసింది 9వ రాజ్యాంగ సవరణ చట్టం. మన విధంగా బేరూబరి ప్రాంతాన్ని బంగ్లాదేశ్కు బదిలీ చేస్తూ పార్లమెంట్ చట్టం చేయగలిగింది. భారతదేశంలోని ఒక ప్రాంతాన్ని పక్క దేశానికి బదిలీ చేస్తూ చట్టం చేయగలిగింది. సో ఈ సందర్భంగా ఆర్టికల్ 2 ప్రకారం భారతదేశంలో కొత్త ప్రాంతాలను విలీనం చేయొచ్చు, ఉన్న ప్రాంతాలను ఇతరులకు బదిలీ చేస్తూ కూడా పార్లమెంట్ చట్టం చేయగలుగుతుంది అని చెప్తోంది ఆర్టికల్ 2. సో ఇవి ఆర్టికల్ 2కు సంబంధించిన ఎగ్జాంపుల్. అలాగే ఆర్టికల్ 3. సో ఆర్టికల్ 3 ఏం చెప్తోంది? ఆర్టికల్ 3 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. సో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. సో మరి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే కలదు. సో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే కలదు. పునర్వ్యవస్థీకరణ అంటే ఏమని చెప్పాం మనం ఇక్కడ? అంటే ఒక రాష్ట్రం పేరును మార్చడం కావచ్చు, ఒక రాష్ట్రం సరిహద్దులను మార్చడం కావచ్చు, లేదా చిన్న రాష్ట్రాలను కలిపి పెద్ద రాష్ట్రంగా ఏర్పాటు చేయడం కావచ్చు, లేదా ఒక పెద్ద రాష్ట్రాన్ని 2 చిన్న రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడం కావచ్చు. మరి ఈ ప్రక్రియలని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటున్నాం. మరి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసే అధికారం కేవలం పార్లమెంటుకు కలదు అని చెప్తోంది ఆర్టికల్ 3. కాబట్టి సో ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల పేర్లను మార్చడం, సరిహద్దులను మార్చడం, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం వంటి నిర్ణయాలు పార్లమెంట్ తీసుకుంటుంది. ఓకే. సో ఇక నెక్స్ట్ సెకండ్ వన్, ఆర్టికల్ 4. సో నిబంధన 4 ఏం చెప్తోంది? ఆర్టికల్ 4. సో ఆర్టికల్ 4 మనకి 2వ నిబంధన అమలు సందర్భంగా, సో 2వ నిబంధన అమలు సందర్భంగా పార్లమెంట్, సో 2వ నిబంధన అమలు సందర్భంగా పార్లమెంట్ 2/3 మెజారిటీతో రాజ్యాంగాన్ని సవరించాలి. సో పార్లమెంట్ 2/3 మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయాలి. ఎప్పుడు? 2వ నిబంధన అమలు సందర్భంగా. మరి 2వ నిబంధన అమలు సందర్భంగా పార్లమెంట్ 2/3 మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయాలి అని చెప్తోంది. అలాగే ఆర్టికల్ 3. సో ఆర్టికల్ 3 నిబంధన అమలు సందర్భంగా, 3వ నిబంధన అమలు సందర్భంగా పార్లమెంట్ సాధారణ మెజారిటీతో, సో పార్లమెంట్ సాధారణ మెజారిటీతో అంటే ఏంటి? అబోవ్ 50% అంటాం ఇక్కడ. సో మరి సాధారణ మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయాలి. సో సాధారణ మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయాలి.
అని చెప్తోంది ఆర్టికల్ 4. కాబట్టి రెండవ నిబంధన అమలు సందర్భంగా పార్లమెంట్ 2/3 మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయాలి. మూడవ నిబంధన అమలు సందర్భంగా పార్లమెంట్ సాధారణ మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయాలి అని చెప్తోంది. సో ఇవి రాజ్యాంగ సవరణకు సంబంధించి ఆర్టికల్ 4 వివరించే అంశాలు. సో ఇక్కడ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనే ఒక పాయింట్ని మనం పాయింట్అవుట్ చేసి ఒక 2 minutes ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే పేర్లను మార్చడం, సరిహద్దులను మార్చడం, అలాగే కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం. సో ఇప్పుడు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. సో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లుని ఏం చేయాలి వీళ్ళు? సో ఈ ప్రాసెస్ ఉంటుంది. బిల్లుని హోంమంత్రి తయారు చేస్తారు. సో హోంశాఖ మంత్రి పునర్వ్యవస్థీకరణ బిల్లును తయారు చేస్తారు. దీన్ని న్యాయశాఖ మంత్రికి పంపిస్తారు. న్యాయశాఖ అవసరమైన చేర్పులు మార్పులు చేసి క్యాబినెట్ మంత్రుల ముందుకు పంపిస్తుంది. సో క్యాబినెట్ మంత్రుల ముందుకు పంపిస్తుంది. ఇప్పుడు క్యాబినెట్ మంత్రులు ఆ బిల్లుని రాష్ట్రపతి పూర్వానుమతికి పంపుతారు. సో రాష్ట్రపతి పూర్వానుమతికి పంపుతారు. సో ఇక్కడ ఈ బిల్లును రాష్ట్రపతి పూర్వానుమతికి పంపుతారు. రాష్ట్రపతి అవసరమైన చేర్పులు మార్పులు చేసి మళ్ళీ క్యాబినెట్ మంత్రులకు పంపిస్తారు. అప్పుడు క్యాబినెట్ మంత్రులు రాష్ట్రపతి కోరిక మేరకి సంబంధిత రాష్ట్ర అసెంబ్లీ ఆమోదానికి పంపుతారు బిల్లుని. అసెంబ్లీ నుండి ఆ బిల్లు పార్లమెంటుకు చేరుతుంది. సో పార్లమెంటుకు చేరుతుంది. పార్లమెంటులో 2 సభలు ఉంటాయి కదా, రాజ్యసభ, లోక్సభ. లోక్సభ ఆమోదిస్తే రాజ్యసభకు చేరుతోంది, రాజ్యసభ ఆమోదిస్తే లోక్సభకు చేరుతోంది. 2 సభలు ఆమోదిస్తే పార్లమెంట్ ఆమోదం పూర్తయినట్లుగా ప్రకటిస్తూ స్పీకర్ ఆ బిల్లును రాష్ట్రపతికి పంపుతారు. సో స్పీకర్ ఆ బిల్లును రాష్ట్రపతికి పంపుతారు. సో రాష్ట్రపతి ఆ బిల్లును ఆమోదిస్తే అది చట్టం అవుతుంది. సంబంధిత రాష్ట్రంలో కొత్త రాష్ట్రం ఏర్పాటు కానీ లేదా రాష్ట్రాల పేర్లను మార్చడం, సరిహద్దులను మార్చడం వంటి చర్యలు జరుగుతాయి. సో అది ప్రాసెస్. ఇక్కడ మనం పాయింట్అవుట్ చేయాల్సిన అంశాలు ఏంటివి అని అంటే, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును నెంబర్ 1 పార్లమెంటులోని 2 సభలలో ముందుగా ఏ సభలోనైనా ప్రవేశపెట్టొచ్చు. సో లోక్సభలో ప్రవేశపెట్టాలా, రాజ్యసభలో ప్రవేశపెట్టాలా అని అంటే ఏ సభలోనైనా ప్రవేశపెట్టొచ్చు ముందుగా. అలాగే